ఓం శుభంకర్యే నమః. శుభంకరి సేవా సమితి ద్వారా జరుగుతున్నటువంటి షట్షణ్ముఖ క్షేత్రాలలో అత్యంత విశేషమైనగా ఉన్నటువంటి తిరుత్తణి క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శూరపద్మునితో యుద్ధాన్ని చేసి అత్యంత కోపంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ పర్వతాన్ని ఎక్కిన తర్వాత ఆయనకున్నటువంటి కోపము మొత్తము కూడా పటాపంచలయ్యి ఆయన చాలా ప్రశాంతతగా ఇక్కడ ఒక దివ్యమైనటువంటి రూపాన్ని పొంది ఉన్నారు. ఆ సమయంలోనే వజ్రాయుధము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించుకున్న, అక్కడ జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్న, ఏదైనా పూజ మనం చేయించుకున్నా మనలో ఉన్నటువంటి సకలమైనటువంటి కోపాలు కూడా హరించుకుపోతాయి. కోపం హరించుకుపోయినప్పుడు శాంతయుతముగా మనం జీవితం గడపగలం. అలాగే వివాహం ఆలస్యమైనటువంటి వాళ్ళు కూడా ఈ తిరుత్తణి క్షేత్రంలో కళ్యాణోత్సవంలో పాల్గొనడం చాలా విశేషం. ఎందుకంటే ఈ ప్రాంతములో ఉన్నటువంటి గిరిజన మహిళ అయినటువంటి ఆ యొక్క వల్లి అమ్మవారిని ఇష్టముతో ఈ యొక్క తిరుత్తణి పర్వతం పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వివాహం చేసుకోవటం కూడా జరిగింది. కాబట్టి రెండో వివాహంగా ఈ యొక్క స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ యొక్క వివాహాన్ని చెప్తూ ఉంటారు. వల్లి అమ్మవారిని ఈ తిరుత్తణి క్షేత్రంలో స్వామివారు పెళ్లి చేసుకున్నారు. కోపం తగ్గించుకుని ప్రశాంతమైనటువంటి వదనముతో జీవనం గడపాలి. ధర్మాపత్ని కానీ భార్యాభర్తల మధ్యన కానీ కోపముతో ఉన్నటువంటి గొడవలు తొలగాలంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొనడం ద్వారా కోపాలు తొలగి అన్యోన్యముతో జీవనాన్ని గడపగలరు.